నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మన వాళ్ళ వైజాగ్ నుంచి మన తోట చూడటానికి అతిథులు అయితే వస్తానన్నారండి. వారు మీకు చాలా మందికి తెలుసు. వారు వచ్చాక మీకు పరిచయం చేస్తాను. అయితే ఈ వీడియో ఏంటంటే, గత 4 రోజుల నుంచి పసుపు గురించే చెప్తున్నానండి. అయితే ఒక చెల్లి ఫోన్ చేసి, దేవి శ్రీకాకుళంలో ఉంటుందండి, ఇదివరకు చేపల గురించి కూడా అడిగిందండి, చేప వ్యర్థాల గురించి. అక్కడ నేను పద్మ అని చెప్పానండి, తన పేరు దేవి అండి. అయితే ఇవాళ నన్ను ఒక ప్రశ్న అడిగారు. పసుపు కొమ్ములు ఎవరో 3 కొమ్ములు ఇచ్చారు అక్క, వీటిని దాయాలా వెయ్యాలా, ఉంటే ఉండవేమో అని భయమేస్తుంది, ఇచ్చినయే 3 కొమ్ములు ఏం చేయాలి అన్నారండి. అదేనండి ఇవాళ వీడియో. ఇవి ఎలా నాటాలి, ఇప్పుడు నాటటం ఎలా అన్నదే నేను చెప్తానండి. భద్రపరచుకోవటం కూడా చెప్తాను. అలానే మన అతిథులను కూడా మీకు పరిచయం చేస్తాను. ముందుగా మనం వారు ఎవరో కాదండి, జీవి రత్నం గారండి. మన కొన్ని విత్తనాలు ఇవ్వండి, నేను చాలా వారైతే నట్టండి చాలా స్కూల్లోని గుడుల్లోని మొక్కలైతే నాటుతూ ఉంటారట, బాల్ చేసి బాల్ కూడా వేస్తూ ఉంటారట. వారికి కొన్ని విత్తనాలు ఇద్దామండి. ఇంతకంటే అదృష్టం ఏముందండి. మనం మొక్కలు పెంచటమే కాదండి, పంచటంలోనే ఉన్న ఆనందం చాలా ఉంటుంది. మన తోటలోకి వచ్చి చాలామంది పట్టుకుని వెళ్ళారు. ఇలా టెర్రస్ గార్డెన్ కూడా చేశారండి. మంచి వెండతో తీస్తున్నాను, ఎందుకంటే వారు వస్తానన్నారని వీడియో అయితే స్టార్ట్ చేశానండి. బయలుదేరారటండి. మనమైతే ఈలోగా కొన్ని విత్తనాలు అయితే కోసేసి ఇద్దామండి. అలానే ఈ పసుపు ఎలాగా మరి నాటాలో మనం దేవి గారికి కూడా చిన్న ఐడియా ఇద్దాము. ఇలా ఇవ్వటం వలన వారు ఇచ్చిన ఈ పసుపు కొమ్ముల్ని భద్రపరుచుకుంటారు కదండి. మరింత ఆలస్యం వచ్చేయండి, మనం కొన్ని విత్తనాలు కోసుకుని ఈ మట్టితో ఎలా దాచుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఓకేనండి, మరింతకు వచ్చేయండి. ముందుగా రత్నం గారికి అండి, మొన్ననే నేను వైజాగ్ వెళ్ళినప్పుడు చాలా వరకు పనిచేశానండి. అయితే మన తోటలో ఉన్న కొన్ని విత్తనాలు అయితే కోద్దాము, కోసి వారికి ఇద్దామండి. ఎందుకంటే వారు చాలామందిని కలుస్తూ ఉంటారు. మన బుజ్జి తోటలో వారు నలుగురికి ఇస్తే హ్యాపీయే కదండి. నేనైతే ఇలా ఆలోచిస్తానండి. ఇదిగోనండి, మనం ఎవరో ఇస్తారు, ఎవరో మాకు ఏమీ తేలేదు, వారు ఊరుకునే వచ్చారు, మేము ఎందుకు ఇవ్వాలి అని అనుకోకండి. ఎందుకంటే మనం ఇచ్చేది ఒక భూమి తల్లికి ఒక సేవ అనుకోండి. మీకు ప్రకృతే మీకు తెచ్చి ఇస్తుంది ప్రతిదీ కూడానే. ఇలా ఆలోచించండి. మనం చక్కగా ఉన్నాయేనండి, ఎక్కువైనవి. ఈ పువ్వులు ఉన్నాయంటే ఎండిపోయాక రాలిపోతాయి కదండి. ఇవే ఇద్దాం. మన విలువైనవి ఇవ్వలేకపోయినా కనీసం ఇటువంటి ఇవ్వటం అలవాటు చేసుకుంటే వాటికి అవే ఇవ్వాలని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇలా ఆలోచిస్తానండి. ఇవే కాదండి, మన తోటలో ఉన్న చాలా కటింగ్లు ఉన్నాయి. వారు వచ్చాక వారికి ఏమి కావాలో కటింగ్ చేసి ఇస్తానండి. ప్రస్తుతానికి విత్తనాలు అయితే సేకరిస్తున్నాను. ఇవి ఉన్నాయి కదండి, ఇవి కూడా పువ్వులేనండి. ఈ పువ్వు అయిపోయింది కదండి, ఈ పువ్వుని మనం విత్తనాలు వేసేసుకుంటే ఇప్పుడు మొక్కలు వస్తాయి. కానీ ఇది శీతాకాలం మాత్రమే పువ్వులైతే పూస్తాయండి. మొక్కలు వస్తాయి కానీ పెరగవు. ఎండకి ఎలా అయిపోయిందో చూసారా. వాటర్ అయితే వెయ్యాలండి. ఉదయం అయితే వాటర్ అయితే ఇవ్వలేదు, సాయంకాలం ఇవ్వాలి. ఇదిగోనండి, ఇవి మనకే కాస్మోరస్ ఉన్నాయి కదండి, వీటి విత్తనాలు కూడా కోద్దామండి. కోసి మనం ఇద్దాం. ఇందులో నా దగ్గర చాలా రంగులు ఉండేవండి, కానీ ఇది ఒకటే వచ్చింది. ఇప్పుడు అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయండి మనకే. ఇలా రత్నం గారు నల్ల పసుపు ఇమ్మన్నారండి, మామూలు పసుపు ఇమ్మన్నారు. అవో 2 ఇవో 2 ఇగోనండి పక్కనైతే పెట్టాను అండి. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇలా చాలా వరకు ఎండిపోయిందండి. మనకి ఈ సంవత్సరం ఒక దగ్గర 2 కేజీలు రావచ్చండి, అంతేనండి. ఎందుకంటే తక్కువే వేశాను ఈ సంవత్సరం. పసుపు కొమ్ములండి నాకు సరిపడగా తీసుకున్నాను. ఒక ఫ్రెండ్ అడిగారని అందులో ఉన్న వాటిలోంచి సగం ఇచ్చానండి, కనుమ సగం వేశాను. అందుకే ఈ సంవత్సరం తక్కువ అయితే పండించాను. ఎందుకండి, మనకు ఉన్న డాబా చిన్నదే. ఈ టెర్రస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మనకి ఎన్ని కావాలో అన్నీ పండించుకోవాలి. ఇది నాకు గత సంవత్సరందే. ఇంకా నాకు 1/2 కేజీ పసుపు ఉందండి. ఇప్పుడు ఈ పసుపు కూడా ఎక్కువే. మరి మనకి ఉన్నంతే పెంచుకుందామండి. ఎక్కువ పెంచుకుని మన డాబా ఎందుకు బరువు చేయటం చెప్పండి. అలానే ఇదిగోనండి, ఈ పసుపు కొమ్ములు దేవి గారు ఎవరో నాకు 3 ఇచ్చారు. ఈ 3 పసుపు కొమ్ముల్ని ఎలా దాయాలక్క అని అడిగిందండి. అందుకే నేను ఈ వీడియోలో సరే మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే ఈ పసుపు కొమ్ముల్ని మనం 2 రకాలుగా జాగ్రత్త చేసుకోవచ్చండి. ఒకటి, ఇలా మట్టి తీసుకున్నానండి, దీంట్లో కంపోస్ట్ కూడా అవసరం లేదండి. మీకు 2 రకాలుగా చెప్తున్నాను. మనం ఇది
కంపోస్ట్ కూడా అవసరం లేదండి, ఉట్టి పాత మట్టి అనుకోండి. ఈ పాత మట్టిలో ఇలా 2 కొమ్ముల్ని ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసుకుని ఇలా మట్టి అయితే కప్పేయండి. కప్పేసి ఒక చెట్టు నీడన అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు వేయండి, అంతే. ఇంతకు మించి ఇంక దీనికి ఏమీ చెయ్యొద్దు. ఇలా వేసాం కదండి, ఇలా వేసాక నీళ్ళని ఇలా చిలకరించండి. చిలకరించి మనం ఒక చెట్టు మొదలనైతే పెడదామండి. పెట్టి వారానికే 10 రోజులకి ఈ నీళ్ళు ఇలా చిలకరించుకుంటే అలా దుంప కుళ్ళిపోకుండా ఉంటుందండి. అది ఒక పద్ధతి. అలానే మనం పొడి మట్టి ఉంటుంది కదండి, పొడి మట్టిలో కూడా ఈ వేసి ఉంచవచ్చు. లేదా మనకి బూడిద దొరుకుతుంది కదండి, ఈ బూడిద మీద ఈ దుంపలను ఇలా పెట్టేసుకునండి. మనం ఏదైనా గాలి తగిలే చోటు అంటే ఇంట్లోనేనండి మనం ఇలా భద్రపరుచుకుంటే ఈ చెమ్మని బూడిద లాగుతుందండి. ఇలా కూడా ఉపయోగపడుతుంది. బూడిది దీనికే కాదండి, విత్తనాలు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుతుంది బూడిద. ఈ బూడిదలో నేను ఈ కాకర గింజలు ఉంటాయి కదండి, కాకర గింజలను కూడా ఇలా బూడిదలోనే వేసేస్తాము. ఇవి పుచ్చిపోకుండా ఉంటాయండి. కాకర కానీ బీర గింజలు కానీ పూర్వం ఇలాగే దాసేవారు మన పెద్దవాళ్ళు. ఈ బూడిద అంత బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వంటింట్లోనండి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెల బీరకాయల్ని మనకి ఆనపకాయల్ని ఆ పొగ తగిలే చోట్లో భద్రపరిచేవారండి. అంటే సూరికి ఏలాడి తీసేవారు. వంటగదిలో పొగ వెళ్ళే చోట్లో ఈ ఆనపకాయ బుడత బీరకాయ బుడతని ఎండబెట్టేసి వాటిని ఆ పొగ తగిలే దగ్గర భద్రపరిచేవారు. అంటే ఆ పొగకే మనకి పాడవకుండా ఉండేవి. ఇలానే బూడిదలో ఉంచొచ్చండి. ఈ బూడిదలోనే కాదండి, మనం ఇలా ఓపెన్గా కూడా నీడ పట్టున అంటే ఒక అటికి బల్ల మీద కానీ ఇలా గాలి తగిలేటట్టు ఇలా ఉంచాలి. ఇలా ఉంచడం వలన మనకి ఇది అలా నీడన ఆరి మనం మే నెలలో పెట్టచ్చు. అయితే మనకు ఉన్నాయే ఇక్కడ 2 దుంపలండి. ఈ 2 దుంపలని ఇలా దాస్తామండి. దాచాక ఇది పాడైపోతుందండి, బాధ కలుగుతుంది కదండి. అందుకే నేను ఇప్పుడే నాటేయమంటున్నాను. నాటేసి మనం దీనికి మాత్రం 4-5 కన్నాలు ఉండేటట్టు చూసుకోండి. నేనైతే కత్తితో పొడిచేసానండి. దీన్ని మనం ఇలా వేసాం కదండి, ఇవి మనకి ఏప్రిల్ నెలకు మొక్కలు వస్తాయండి. అప్పుడు వరకు మొక్కలు రావు. మనకిప్పుడు జనవరి నెలలో ఉన్నామండి, మార్చి ఏప్రిల్ నెల, ఒక నెల 15 రోజులు పోయాక వస్తాయండి మొక్కలు. ఈ మొక్కలనండి మన ఏ సైజు కుండీల్లో వేసుకుందాం అనుకుంటున్నారో ఆ సైజు కుండీల్లో మీది వేసేసుకోండి. నేనైతే కూరగాయల ట్రైల్లో నాకు చాలా బాగా వస్తుందండి. లేదంటే బ్లాక్ కవర్లో, మనకి పెద్ద సైజు బ్లాక్ కవర్లో 10 అయితే సరిపోతుంది. 12 ఉంటాయి కదండి, 12 ఎలడుపు ఎత్తు, అందులో కూడా మనకి ఒక్క పసుపు కొమ్మ అయితే వేసుకోవచ్చండి. లేదా 10 లీటర్ల బకెట్కి అయితే ఒక్క కొమ్మ వేయచ్చు. ఇలా నాకైతేనండి కుండీలో కంటే ట్రైల్లోనే బాగా వచ్చాయండి. అవి నీటి దుంపలు రాకుండా ఉన్నాయి. అక్క నీటి దుంపలు ఎలాగుంటాయి చూపించవా అని అడుగుతుందండి ఒక చెల్లి. అయితే నేను 5-6 రోజుల నుంచి ఈ వీడియోలే చేస్తున్నానండి. ప్రతి వీడియోలో నీటి దుంపలు చూపించాను. అవి మరి ఇంకా మరీ చూపిస్తే దెబ్బలాడతారేమోనని నాకైతే భయం. చెల్లి నువ్వు మన బ్లాక్ పసుపు వీడియోలో పూర్తిగా నీటి దుంపలే ఉన్నాయి, ఆ వీడియో చూడండి. ఇలా చేసి మనం భద్రపరచుకుందామండి పసుపుని. ఇలా ఉంచినా పర్వాలేదు, మీరు ఎలా లేదంటే ఇలాగ కొంచెం బూడిద వేసుకుని బూడిదలో కూడా వేసి ఇలా ఓపెన్గా మూత పెట్టకుండా అది నేనైతే పెట్టండి. ఇదైతే చెట్టు నేను పెడతానండి. నేను అది ఎప్పుడు వస్తే అప్పుడు ఈ మొక్కలనే వేరే దాంట్లోకి మార్చుకోవచ్చు. దేవి గారు మరి మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలానే మన అక్క చెల్లెలు అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అయితే నేనైతే మాత్రం ఈ పసుపు కొమ్ముల్ని ఇలా బూడిద వేసండి జాగ్రత్త చేస్తాను. ఇంకా కింద ఉన్నాయి, ఇవి అయితే జీవి రత్నం గారికి అని తీసించానండి. అవి 2 ఇవి 2 ఇస్తాను. ఇలా మనకున్న వాటినండి నలుగురికి పంచితే దాంట్లో ఉన్న ఆనందం అంతా ఇంత కాదండి. ఇంకెంతకంటే ఆనందం ఏముంది చెప్పండి మనకి. చూసారు కదండి, పసుపు కొమ్ములని అయితే నేను చట్నీ అని పెడతానండి. ఇది మాత్రం మనం ఇంట్లో ఇలా భద్రపరచుకుందాము. ఈ బూడిదే కావాలని అనుకోకండి, మనకే బాగా ఎండిన మట్టి కూడా అడుగుని వేసుకుని ఆ మట్టి మీద కూడా మనం భద్రపరచుకోవచ్చండి. లేదంటే ఓపెన్గా తడి లేకుండా ఇలా ఓపెన్గా కూడా ఉంచవచ్చు. నేను ఒక అరమారు పైన అయితే ఇలా పెడతానండి. ఒక సంవత్సరం అయితే ఎలకలు అట్టుకెళ్ళిపోయి, ఎలకలు లేకపోతే చెయ్యండి. ఎలకలు ఉంటే మాత్రం దీన్ని జాగ్రత్తగా దాయండి. లేదంటే పసుపు కొమ్మల్ని తినేస్తే మొక్కలు రావు. అయితే దీన్ని అయితే మనం మొక్క చెట్టు మొదలను అయితే పెట్టేసి వద్దామండి. ఒక చెట్టు పక్కన వేస్తే ఎప్పుడన్నా వారానికి ఒకసారి నీళ్ళు వేయండి. అయితే మనం ఇప్పుడు
దీన్ని అయితే మనం కిందకి పట్టుకెళ్ళిపోయి జాగ్రత్త చేద్దామండి. రత్నం గారు రండి, వెల్కమ్ అండి మా బుజ్జి తోట. హాయ్ అండి, నా పేరు జీవరత్నం, సిటీజీ గ్రూప్ వైజాగ్ అండి. అలాగే నేను జేడీ ఫౌండేషన్లో కూడా నేను ఒక సభ్యురాలని. ఇప్పటి నుంచి ఇక్కడికి రావాలి, చిన్న తోటలోనే ఎంత బాగా పెంచుతారని చూడడానికి వచ్చాను. ఈసారి ఇక్కడ ఏంటంటే మా అక్కగారు ఇంటికి రాజమండ్రి రావడం జరిగింది. ఆంధ్రవే ఉన్నారని చెప్పేసి ఒక కాల్ చేసి ఇక్కడికి వచ్చాను. వెంటనే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదో అందరికీ చెప్తారు చిన్న తోటని, కింద చిన్న తోట ఏం కాదండి, మొత్తం అడవంతా ఇక్కడ ఉందండి. వచ్చి అందరూ కూడా చూడండి మేడం, ప్లీజ్ అండి. అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్యూస్ ఇవ్వండి అందరూ కలిపి. కాదండి, ఆడవారం వంటింట్లోనే పరిమితం అనుకుంటారు. వీరు చేసేదండి చాలా మంచి పని అండి. సేవా కార్యక్రమంలో మన లేడీస్ ముందు ఉండాలి, 10 మందికి ఆదర్శం అవ్వాలి. చాలా మంది అంటూ ఉంటారు మగవారికి అన్నీ వచ్చని. లేదండి, ఆడవారు చేసే పని మగవారు ఎవ్వరూ చేయలేరు. దానికి ఉదాహరణ వీరిని చూస్తేనే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరం కూడా ముందంజ ఉండాలి. మనం చేసినట్టుగా మగవారు కూడా చేయలేరని నిరూపించాలి. మరి మా తోట ఎలా ఉందండి? సూపర్ అండి, మామూలుగా ఇది ఏంటని అనిపిస్తుంది మీకు? చెప్పండి. కొత్తగా ఉంది, నేను ఎప్పుడు చూడలేదు మొక్కని, యూట్యూబ్ లో కూడా చూడలేదు. ఇది జంబో నేరేడండి. నిరుడు 150 కాయలు కాసిందండి. ఇలా వచ్చిన వాళ్ళ ఒక్కొక్క కాయ అందరికి ఒక్కొక్క కాయ ఇచ్చేదండి. ఈ సంవత్సరం ఎక్కువ కాసిందండి. ఈ సంవత్సరం నాకు కొరియర్లో నిజమేనండి, చాలా బాగుంది. మీది ఎవరి నుంచి వచ్చారు మీరు? వైజాగ్. ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారా? అంటే నేను రాజమండ్రి అనుకుంటున్నానండి. మీ అక్కగారు ఉన్నారండి రాజమండ్రిలో వీరి అక్కగారు ఉన్నారని చూడటానికి మన బుజ్జి తోట చూడటానికి వచ్చారండి. మరి మా తోట అయితే చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది? లేదా చిన్నదని ఎవరు చెప్పడం తప్పండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే విశాలంగా కూర్చొని ఇక్కడ భోజనం చేయొచ్చు, అక్కడ టిఫిన్ చేయొచ్చు, పొయ్య గట్ట అన్ని ఇక్కడే పెట్టుకోండి కదండి. ఈ చెట్టు మనకి కనీసం మనం ఎలా చెట్టు ఈ సైజు కుండీతో కొంటే కనీసం 20,000 ఇస్తారమ్మా. మన ఎంత కుండీలో మేము ఇది 150 కొన్నాను, 2 సంవత్సరాల మొక్క. దీన్ని పెద్ద కుండీలో వేసుకున్నాను, రూపాయి ఖర్చు లేకుండా మట్టిని తయారు చేసుకున్నా. కిచెన్ వేస్ట్ ఒక బస్తా, మన పాత మట్టి ఒక బస్తా, 2 కలిపేసి అట్టే పెట్టి ఒక నెల రోజులు పోయాక మొక్క పెడతా. ఇది వేళ 20,000 అన్నా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఒక ఇంత మొక్క ఉందండి, మన 25,000 చెప్పారండి ఇంత మొక్క. 25,000 అలాంటి కాయలు కాసే మొక్కను ఇంకా ఎక్కువ చెప్తారు. అదండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి ఇంత తక్కువ రేటు. మనం ఇంకా చూస్తాం 2 రోజులు పోతే కాయలు వస్తుందండి. ఇంత దగ్గరగా అన్ని పోస్తున్నాయి. ఈ చెట్టు మామూలుగా అయితే పెద్ద చెట్టు చేసుకోవడం కాదు, కింద పడితే తినాలి. ఇప్పుడు అలా కాదు, కాయ కాసిన తినచ్చు కదండి. నేను గానే మాట్లాడుతున్నాను, నాకు తెలిసి మనం అంటే నేరేడు కొనేసుకొని తెచ్చుకొని తినే. గులాబీలతోటి నేను కృష్ణుడికి బృందావనం. ఇదంతా మన తోటలో పండిన పసుపు బాగుందండి. ఇది పచ్చి పసుపు ఇలా తయారు చేసుకుంటానండి. పిల్లలకి పచ్చి పసుపు తయారు చేసుకుని మీరు పాలలోని మొక్కలన్నీ వేస్తారా? ఇవ్వండి, నల్ల పసుపు కూడా ఉందండి, ఇస్తాను, తీసుకుని వేయండి. పసుపు మాత్రం చాలా ఈజీ అండి, కాకపోతే నీళ్ళు ఎక్కువ వాడకూడదు, వేయాలి అంతే అండి. చాలా సులువు, వెరీ సింపుల్ గా ఉందండి. బృందావనం మాత్రం ఆ గొడవ చుట్టూ ఏదో పాదాలు చేస్తున్నారు. అంటే ఇక్కడ మేము రేపొద్దున ఇంకొక అంతస్తు వేసుకోవాలండి. ఏం చేద్దామన్నా చాలా మంది అనుకుంటారు మాధవి గారు అన్ని డెలిగేట్ చేస్తున్నారని, కానీ రేపొద్దున ఇక్కడ అంతస్తు వేసుకుంటే నాకు ఇవన్నీ అడ్డే కదా. అందుకే నేను అన్ని కూడా నేనే సొంతంగా చేసుకుంటా. ఇవన్నీ ఇలా చేయటం వలన నాకు రేపు అన్న తర్వాత మనకు అడ్డు ఉండదు. అలా కృష్ణయ్యకి ఇంకా పెయింటింగ్ వేద్దాం తెచ్చాను, పెయింటింగ్లు అలాగే ఉన్నాయి, వేయలేకపోయాను. ఇది బాగుని వెళ్ళండి. ఇదేనండి ఈ సైజు మొక్క కూడా మనకి ఇది 10,000 చెప్తున్నారమ్మా. మన రాజమండ్రిలో రోడ్ల మీద ఉంటుంది, కాగితాల మొక్క అని అంటారు. ఇది 10,000 చెప్పాడండి, అదే సైజు కుండి. ఇది ఆకులు అయితే యూజ్ చేస్తారు, మీకు ఐడియా ఉందండి? తెలీదండి. ఇది 5 ఆకులు కలిపి మారేడాకు, కాగితం పూల ఆకు, తర్వాత నేలవేము, లెమన్ గ్రాస్, ఇవన్నీ కలిపి 5 ఆకులు కలిపితే షుగర్ కి చాలా బాగా పనిచేస్తుంది. అవునా? అంటే అందుకనే ఇది అయితే ఇది మాత్రం నేను 2 మొక్కలు కలిపి ఒకే దాంట్లో వేసానండి. ఇలాగ ఉంది, వాళ్ళైతే గ్రాఫ్టెడ్ చేశారండి. అదే 10-15 వేలు. 10-15 వేలు. ఇది స్వీట్ లెమన్ అమ్మా, స్వీట్ లెమన్.
నా దగ్గర ఉంది మేడం. ఇది ఇల్లు ఎవరో పట్టుకుని వచ్చారు మొక్క, మొన్న నన్ను చూస్తాకనే వచ్చి నేను రాజకుమారి గారు నేను లేకుండా వ్యాన్ వెళ్ళిన ట్రైన్లో వచ్చారటండి, అటుకుని వచ్చారు పాపం. మీకు ఏ మొక్క తేలండి? సారీ వద్దులండి బాబు, అన్నీ ఉన్నాయి మొక్కలు, నాకు ఏం వద్దు. మీకు ఏమైనా కావాలంటే కటింగ్ పట్టుకెళ్ళండి. ఇవి చేంబంతి అండి, ఏమంటారు రెడ్వి. అవండి అవండి మన ఆగవండి, అవి పట్టుకెళ్తారా? విత్తనాలు అయితే మొన్న నేను ఇవ్వండి, నాకు మీట్ ఉందండి వైజాగ్ లో, మీట్ ఉంది మొన్న యానం వెళ్ళాను కదండి, యానము ఆల్రెడీ వచ్చిందండి. బ్లాక్ పసుపు ఉందండి, ఇస్తాను పట్టుకెళ్ళి. నాకు చాలా రకాలు ఇచ్చేస్తాను అంటున్నారు, దోసుడు బట్టి తీసేసుకున్నాను. సేంబంతి అండ్ జీడి మొక్కమ్మ తిరుమల సంపంగి అంటారండి ఇక్కడ. తిరుమల సంపంగి అంటారా? ఎల్లో ఏమో సింహాచలం సంపంగి అంటామండి. ఇది అలానే చెయ్యండి. ఇది మామిడి అండి, ఇది మామిడి అండి, ఎప్పుడు ఆల్ టైం కాసే మామిడి అండి. తిరుగుతాయి కోసం ఈ పువ్వులు బాగా. ముద్ద ముద్ద దొరకలేదు. అరుణ గారి గార్డెన్ చాలా బాగుందండి. అవేళ ఆవిడ మీరు ఇదంతా కూడా మనం వెళ్ళలేము లోపలికి, అడవి. ఇదేనండి ఇవాళ వీడియో. మరి మా ఫ్రెండ్స్ అయితే చక్కగా వైజాగ్ నుంచి నన్ను తడుగుంటూ వచ్చారు. మరి వారైతే కొన్ని మొక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయట. లేని మొక్కలు అయితే మాత్రం 4 కటింగ్లు, చిన్న మొక్క. నేనైతే కొన్ని విత్తనాలు ఇవ్వగలిగాను. మరి ఆ భగవంతుడు మనకి ఎంత ఇవ్వగలిగాలో అంత మనం చేయగలిగింది చేద్దామండి. 10 మంది చేత మొక్కలు పెంచేలా చేద్దాం. భగవంతుడు అంటే గుర్తొచ్చిందండి, నేను దేవాలయంలో 156 చెట్లు వేసానండి. రావి, మర్రి, జువ్వి, మధ్య అని అంటున్నారు కదా, అవన్నీ దేవతా వృక్షాలు, అవన్నీ వేయడం జరిగింది. అలాగే మా ఇంట్లో ఎవరు పుట్టినరోజులైనా ఏదైనా కార్యక్రమం అయినా అందరు కూడా మేము వెళ్ళి ఒక్కొక్క చెట్టు నాటి వస్తున్నామండి. మాకు ఒక స్లోగన్ ఉందండి, నక్షత్రవనం చేయాలన్నది, ఒక పూలవనం చేయాలన్నది, ఒక పల్లవనం చేయాలన్నది. అది శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడి అండి. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల ఫంక్షన్ అయినప్పుడు ఇలా ఒక మొక్కను రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వండి. పిల్లల చేత ఎక్కడైనా ఒక మొక్క నాటించండి, స్లోగన్గా తీసుకోండి. అంతా ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించాలి. అలాగే మా బుజ్జి తోటల ఛానల్ మాధవి గారిని కూడా మీరు అప్రిషియేట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ ఇస్తూ మీ యూస్ ఇవ్వండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అండి మా గార్డెన్కి వచ్చినందుకు. మీకు ఈ జేడు మొక్క అండి చాలా నాళ్ళ క్రితం నుంచి నేను వెతుకుతున్నాను. చిన్న మొక్క కరెక్ట్ గా వీరికి కూడా కొంత ఏరుతో వచ్చింది. చాలా హ్యాపీ. మా బుజ్జి తోట వైజాగ్ వెళ్ళి ఒక మొక్క నిలబడుతుంది. ఇప్పుడు నా దగ్గర కూడా అలానే మా బుజ్జి తోట నుంచి మా బుజ్జిగా మొక్కలు వేసుకొని చూడండి. ఇది పళ్ళుని చూసారా? తోటలో ఏముంటాయి అన్నారు. వేస్ట్ అంటే ఎలా చేయాలంటే బుజ్జి తోట నుంచి నేర్చుకోవాలండి. ప్రతి వేస్ట్ బాటిల్ని ప్రతి వేస్ట్ గిన్నె కూడా వాడేస్తారు. అలాగే వేస్ట్ అంటేనే కంపోస్ట్ అంటే దగ్గర నేర్చుకోవాలి. కంపోస్ట్ వేరుగా ఒక డస్ట్బిన్లో పెట్టుకొని చేయరు, అసలు చేయరు ఆవిడ. నేను ఆవిడ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అన్ని యూజే అవుతాయి. థ్యాంక్ యూ. లోకా సంస్థ సుఖనో భవంతు. బాయ్ బాయ్. బాయ్ అండి. బాయ్.